following set in roster form. సో మనం రోస్టర్ ఫామ్లో రాయాలి. తెలుగులో ఏమంటారంటే క్రింది సంఖ్యలను జాబితా రూపంలో రాయండి. జాబితా రూపంలో రాయాలి ఇప్పుడు మనం. ఓకే, జాబితా రూపంలో ఎలా రాయాలో చూద్దాం. సో దీంట్లో ఫస్ట్ ఏంటంటే b ఈజ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ ఆల్ ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఏ నేచురల్ నెంబర్ లెస్ దాన్ 6. సో ఇప్పుడు మనం దీన్ని ఎలా రాయొచ్చు? జాబితా రూపంలో రాస్తే ఇందులో అన్నీ కూడా ఏముంటాయంట? సహజ సంఖ్యలు ఉంటాయంట. 6 కంటే తక్కువైన సహజ సంఖ్యలు రాయమంటున్నాడు. అంటే చాలా సింపుల్గా రాయొచ్చు మనం. 1 1 2 3 4 5. సో ఈ విధంగా మనం రాయొచ్చు. నెక్స్ట్ సి ఎక్స్ సచ్ దట్ సి ఈజ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ ఆల్ ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఏ 2 డిజిట్ నేచురల్ నెంబర్ such that the sum of its digit is 8. ఇక్కడ చూడండి, రెండంకెల సంఖ్యలు సి అనే దాంట్లో ఏముంటాయంట? రెండంకెల సంఖ్యలు ఉంటాయంట. ఆ అంకెల్ని కూడితే మనకి ఎంత రావాలి? 8 రావాలంట. ఓకే, సి is a set consisting of a 2-digit number in which the sum of the digits must be 8. సో చాలా సింపుల్గా ఈ ప్రాబ్లం చేయొచ్చు మనం. సో సి ఈజ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్, చూడండి 8 - 1 1 దగ్గర స్టార్ట్ చేయాలి ఇప్పుడు ఇటువంటి ప్రాబ్లమ్స్. 8 - 1 ఎంత? 7 అవుతుంది కాబట్టి. సో ఇప్పుడు మనం ఎలా స్టార్ట్ చేద్దామంటే మనకి 7 1 7 1 తర్వాత రివర్స్ చేస్తే 1 7. సో ఇప్పుడు 7 1 యాడ్ చేస్తే ఎంత? 8 వస్తుందా రావట్లేదా? 1 7 యాడ్ చేస్తే 8 వస్తుందా రావట్లేదా? వస్తుంది. సో 1 తర్వాత నెంబర్ ఎంత? 2. సో 8 - 2 8 - 2 8 - 2 మనకు 6 అవుతుంది. కానీ కాబట్టి 6 + 2 ఎంత అవుతుంది? 8 అవుతుంది. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు హియర్ 62 and 26. యాడ్ చేసి చూడండి, 6 2 8 and 2 6 is 8. నెక్స్ట్ 8 - 3 is 5. సో 53 and 35. 8 - 4 is 4. So this is 44. Next 8 - 5 already wrote here. 8 - 6 already. 8 - 7. So what are the remaining numbers? 80 is also there. 80. So this is the final answer. If you add all these number digits 718 178 628 26 8 5 3 5 + 3 8 3 + 5 8 4 + 4 8 and 8 + 0 is also 8. So these are all the 2-digit numbers whose the sum of the digits is 80. చూడండి, ఇక్కడ కనిపిస్తున్న ఈ సంఖ్యలన్నీ కూడా రెండంకెల సంఖ్యలు. ఈ రెండంకెల సంఖ్యల యొక్క లో అంకెల మొత్తం మనకి 8 అవుతుంది అన్నమాట. ఓకే, సో ఈ విధంగా ఈ ప్రాబ్లం చేయాలి. నెక్స్ట్ d is equal to set of all x such that x is a prime number which is a divisor of 60. So the problem is all prime numbers which is a divisor of 60. So which number divides which prime numbers divide 60? So prime numbers are starting from 2. So set of d is equal to set of so 2 is a prime number and 2 divides 60. So 2. 3 is a prime number and 3 divides 60. 5 is a prime number and 5 divides 60. Okay, so these are all prime numbers. So remaining there are so many prime numbers are there, but those numbers does not divide 60. So this will ends here. చూడండి, 60ని భాగించే ప్రధాన సంఖ్యలు 60ని భాగించే ప్రధాన సంఖ్యలు ఏంటంటే 2 3 5 ఇవి మాత్రమే వస్తాయి, ఇంక వేరే ఏమీ రావు. సో ఇక్కడతో అయిపోయింది. E is equal to the set of all letters in the word better. సో బెటర్ అనే ఈ వర్డ్లో లెటర్స్ ని సెట్లో రాయమంటున్నాడు. సో E is equal to set of
సో మీ అందరికీ తెలుసు, సెట్లో రాసేటప్పుడు ఎప్పుడు కూడా ప్రతిదీ కూడా ఒక్కసారి రాయాలి, రెండు సార్లు రాయకూడదు. కాబట్టి సో ఫస్ట్ బి తీసుకుందాం. సో బి కామా నెక్స్ట్ ఈ తీసుకుందాం. ఈ రెండు టీలు ఉన్నాయి ఇక్కడ, ఒక టీ తీసుకుందాం. టీ ఆల్రెడీ ఈ రాస్తాం. నెక్స్ట్ ఆర్. సో బెటర్ అనే పదంలోని అక్షరాల సమితి ఏమవుతుందంటే ఇది అవుతుంది, బిఈటిఆర్. అంటే అర్థం ఏంటంటే బెటర్ అనే వర్డ్ ఈ 4 లెటర్స్ తోటి తయారవుతుంది అనమాట. ఈ 4 లెటర్స్ ఉంటే సరిపోద్ది ఆ వర్డ్ తయారవడానికి. సో ఈ విధంగా మనం రోస్టర్ ఫామ్లో రిప్రజెంట్ చేస్తాం. జాబితా రూపం అని అంటాం. జాబితా రూపం అంటే మనకి అన్నీ కూడా కంటికి కనిపిస్తూ ఉంటాయి. ఆ సెట్లో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ కూడా మన కంటికి కనిపిస్తూ ఉంటాయి. ఇలా ఉంటే దీన్ని ఏమంటాం అంటే రోస్టర్ ఫామ్ అని అంటాం. తెలుగులో జాబితా రూపం అంటాం. ఒకసారి తెలుగులో కూడా రోస్టర్ రూపం అని ఎగ్జామినేషన్ ఇచ్చేస్తూ ఉంటాడు. ఓకే, write the following sets in set builder form. This is the most important one. We have to write the given sets in set builder form. Okay, so to write the given sets in set builder form, we have to see the common property of all these sets. What is the common property involved in all these sets? If you take the first set 3, 6, 9, 12, if you observe clearly, these are the multiple of 3. These are the multiples of 3. చూడండి, మొదటి సమితిని చూసినట్లయితే మనకి ఏం అర్థమవుతుంది, ఇవన్నీ కూడా 3 యొక్క గుణిజాలు, అంటే మూడో ఎక్కంలో వస్తాయి. చూడండి, 3 ఒకట్ల 3, 3 రెళ్ళు 6, 3 3 9, 3 4 12. సో కాబట్టి మనం ఏం చేయాలంటే ఫస్ట్ దానికి ఆన్సర్ సెట్ బిల్డర్ ఫామ్లో రాయాలి. కాబట్టి సో set of all x such that x is equal to some 3n, comma n belongs to capital n less than or equal to 4. Okay, సో ఈ సెట్ని రాస్టర్ ఫామ్లోని ఈ సెట్ని సెట్ బిల్డర్ ఫామ్లో రాస్తే మనకి ఎలా వస్తుందంటే సెట్ ఆఫ్ all x such that x is equal to 3n. So these are the multiples of 3. So we have to write it as a 3n. And here n belongs to capital N, natural number set, and n must be less than or equal to 1. So the first number be 1, 3 1s are 3. Second number is 2, 3 2s are 6. Third number is 3, 3 3s are 9. Fourth number is 4, 3 4s are 12. So this is how we can represent the given roster form into set builder form. తెలుగు మీడియంలో కూడా క్లియర్గా అర్థమై ఉంటుంది. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 3n అని రాస్తున్నాను. ఎక్స్ ఇస్ దట్, ఇందులో అన్ని కూడా 3n ఫార్ములాలో ఉన్నాయి కాబట్టి. సో హియర్ n బిలాంగ్స్ టు n, క్యాపిటల్ N, అండ్ n లెస్ దాన్ ఈక్వల్ టు 4. సో ఇదే ప్రాబ్లంలో ఇక్కడ మనం n లెస్ దాన్ 5 అని కూడా పెట్టొచ్చు. లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు తీసేసి ఓన్లీ లెస్ దాన్ 5 అని కూడా పెట్టొచ్చు, అది కూడా రైటే. సో నెక్స్ట్ ఫోర్త్ వన్, సెకండ్ వన్, 2 4 8 16 32. So you observe clearly 2 and 4 8 16 and 32. So here 2 can be written as 2 power 1, 4 can be written as 2 square, 8 can be written as 2 cube. So these are all numbers are powers of 2. So all these numbers are powers of 2. So that is why this can be written as set of all x such that x is equal to 2 power n. X is equal to 2 power n. N belongs to z and n less than or equal to 5. N less than or equal to 5. So the first value of n is 1, 2 power 1 is 2. Second value of n is 2, 2 square is 4. And third value of n is 3, 2 cube, that is 8. And fourth value of n is 4, 2 power 4, that is 16. And last but not least, the value of n is 5, 2 power 5 is 32. So this can be also written as n less than 6, that is also right. Third one, so 5 25 125 625. So it is clear that
here is 2 power n and here is 5 power here 5 power n. We can express it as a 5 power n. So this is equal to set of all x such that x is equal to 5 power n. X is equal to 5 power n. N belongs to capital N and n less than or equal to 4. N less than or equal to 4. The value of n is first 1, and if you substitute 5 power 1, that is 5. Next 2, 5 square, that is 25. Next 5 cube, that is 125. Next 5 power 4, that is 625. So we can represent it is as set builder form. సో తెలుగు మీడియం కూడా క్లియర్గా అర్థమవుతుంది. ఎక్స్ అస్ దట్ ఎక్స్ అనేది 5 power n కింద రాసుకున్నాను. ఎలా రాసుకున్నానంటే ఇవన్నీ కూడా 5 యొక్క ఘాతాల కింద ఉన్నాయన్నమాట. సో పవర్స్ ఆఫ్ 5. సో అందువల్ల ఆన్సర్ ఈ విధంగా వచ్చింది. ఫోర్త్ వన్ 1, 4, 9, 25, etc. 100. If you clearly observe that 1 can be written as 1 square and 4 can be written as 2 square and 9 can be written as 3 square. So these are all square numbers. All numbers are వర్గ సంఖ్యలు. ఇవన్నీ కూడా వర్గ సంఖ్యలు అన్నమాట. So perfect square numbers, all these are. Okay, perfect squares. So this is equal to x such that set of all x such that x is equal to some n square. So comma n belongs to capital N and n less than or equal to 10. Okay, the value of n is 1 first. 1 square is 1, n is 2, 2 square is 4, n is 3, 3 square is 9, etc. so on. So last value of n is 10, 10 square is equal to 100. So we got the answer. Okay, we have to do this problem like this. తెలుగు మీడియం చూడండి, ఎక్స్ అస్ దట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ ఎన్ స్క్వేర్ అని రాసాను. ఎందుకు రాసానండి? ఇవన్నీ కూడా ఖచ్చితమైన వర్గ సంఖ్యలు, ఖచ్చిత వర్గ సంఖ్యలు అన్నమాట. సో అందువల్ల రాశాను ఎన్ బిలాంగ్స్ టు క్యాపిటల్ ఎన్, ఎన్ లెస్ దాన్ ఈక్వల్ టు 10 అని రాయటం జరిగింది. ఓకే, నెక్స్ట్ లిస్ట్ ఆల్ ద ఎలిమెంట్స్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెట్స్ ఇన్ రాస్టర్ ఫార్మ్. సో నౌ వీ హ్యావ్ టు రైట్ ద గివెన్ సెట్స్ ఇన్ రాస్టర్ ఫార్మ్. సో to write the roster form, we have to understand the common property involved in each element of the given set. So for that we have to see x such that x is a natural number greater than 50 but less than 100. So we have to write all those numbers which are greater than 50 and which are less than 100. So a is equal to set of 51, 52, 53, etc. up to 99. So all these numbers are greater than 50 but less than 100. So this is the answer for first problem. తెలుగు మీడియం చూడండి, మనకి సహజ సంఖ్యలు రాయాలంటే ఎలా రాయాలంటే 50 కంటే ఎక్కువ రాయాలంటే 100 కంటే తక్కువ రాయాలంటే, అది 50 కంటే పెద్దవి ఉండాలి, 100 కంటే తక్కువ ఉండాలి. అటువంటి సహజ సంఖ్యలు రాయాలి. అంటే 51, 52, 53 ఎక్సెట్రా 99 వరకు ఈ విధంగా రాసుకోవచ్చు. నెక్స్ట్ బి x such that x is an integer, x square is equal to 4. x అనేది ఒక పూర్ణ సంఖ్య. ఆ పూర్ణ సంఖ్య స్క్వేర్ చేస్తే ఎంత అవ్వాలంటే 4 అవ్వాలంట. సో ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఫస్ట్ 2 తీసుకున్నాను. 2 స్క్వేర్ అంటే ఎంత? 4. నెక్స్ట్ ఈసారి -2 తీసుకున్నాను. -2 స్క్వేర్ అంటే ఎంత? సో దట్ ఈజ్ ఆల్సో 4. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ 2, -2. ఓకే, నెక్స్ట్ D. x such that x is a letter in the word loyal. సో లోయల్ అనే పదములోని అక్షరాల సమితి. అంటే ఏమున్నాయి దాంట్లో అక్షరాలు? ఎల్, నెక్స్ట్ ఓ, నెక్స్ట్ వై, నెక్స్ట్ ఏ, మళ్ళీ ఎల్ ఉంది అక్కడ, మళ్ళీ రెండోసారి రాయవలసిన అవసరం లేదు. సో ఈ లెటర్స్తో ఈ వర్డ్ ఫామ్ అయిందన్నమాట. సో తెలుగు మీడియంలో కూడా క్లియర్గా అర్థమై ఉంటుంది ఇది.
సో ఇందులో ఉన్న లెటర్స్ అన్నీ రాయాలి, కానీ అన్నీ కూడా ఒకసారి రాయాలి. సో D is equal to L, O, Y, A. Next, match the roster form with set builder form. So we have to match the roster form with the set builder form. The first one is set of 1, 2, 3, 6. Second one is 2, 3. Okay, we have to match it. Okay, how can we match? So 1, 2, 3, 6. So x is a prime number, this is not correct answer. X is odd, it is not correct answer. X is a natural number and divisors of 6. So this one is correct. So 1 is divisor of 6 and 2 is divisor of 6 and all these are natural numbers and divisors of 6. తెలుగు మీడియం చూడండి ఒకసారి, ఇక్కడ ఇది సరిపోతుంది. ఎందుకు సరిపోతుందంటే x అనేది 6ను భాగించే సహజ సంఖ్య. 1 6ను భాగిస్తుందా భాగించదా? భాగిస్తుంది. 2 భాగిస్తుంది, 3 భాగిస్తుంది, 4 6 భాగిస్తుంది. సో దీనికి మ్యాచ్ చేయాలి దీన్ని. సో దీన్ని తీసుకొచ్చి దీనికి మ్యాచ్ చేయాలి. ఓకే, నెక్స్ట్ 2, 3. So 2, 3. X is a prime number and a divisor of 6. So this match to this. So 2 is a prime number and 3 is a prime number and 2 divides 6 and 3 divides 6. Okay. తెలుగు మీడియం చూడండి, x అనేది ఒక ప్రధాన సంఖ్య 6ను కూడా భాగిస్తుంది అంట. మరి అది సో 2 ప్రధాన సంఖ్య 6ను భాగిస్తుంది, 3 ప్రధాన సంఖ్య 6ను భాగిస్తుంది. నెక్స్ట్ ఇక్కడ సెట్ MATHEICS అని ఇవ్వడం జరిగింది. సో ఇవన్నీ కూడా మ్యాథమెటిక్స్ అనే దాంట్లో మనకి ఏమొస్తాయంటే లెటర్స్ అన్నమాట. సో దీనికి మ్యాపింగ్ అవుతుంది, అది మ్యాచ్ అవుతుంది. నెక్స్ట్ 1, 3, 5, 7, 9. ఇంకా మిగిలిపోయింది ఏంటి? ఎక్స్ ఈజ్ ఎన్ ఆడ్ న్యాచురల్ నెంబర్ లెస్ దెన్ 10. 10 కంటే చిన్నవి, 10 కంటే చిన్నవైన బేసింగ్లీ ఇవన్నీ కూడా ఆడ్ నెంబర్స్. సో దీనికి వచ్చి దీనికి మ్యాచ్ అవుతుంది. సో ఈ విధంగా మనం మ్యాచింగ్ చేసుకోవచ్చు. ఓకే, సో రిమైనింగ్ క్లాస్ మనం రేపు చెప్పుకుందాం. ఓకే, థ్యాంక్ యూ. సో ఫిఫ్త్ ప్రాబ్లమ్ ఇన్ సెట్స్ exercise 2.2. A is equal to set of all x such that x is a natural number and b is equal to x all x such that x is an even natural number. C is equal to all x such that x is an odd number and d is all x such that x is a prime number. Then find A intersection B, A intersection C, A intersection D, B intersection C, B intersection D and C intersection D. తెలుగు మీడియం చూడండి, A is equal to x such that x అనేది ఒక సహజ సంఖ్య, B is equal to x such that x అనేది ఒక సరి సహజ సంఖ్య, C is equal to x such that x అనేది ఒక బేసి సహజ సంఖ్య. ఓకే, బేసి సహజ సంఖ్య. ఓకే, D is equal to x such that x is a prime number, x is a prime number. So this is of the form set builder form. Okay, so first we have to convert into roster form. So A is equal to solution, A is equal to set of natural numbers. So we have to write natural numbers. This is an infinite set, 1, 2, 3, 4, etc. And B is equal to even natural numbers, that is 2, 4, 6, 8, etc. Okay, next C is equal to set of odd natural numbers. So that is 1, 3, 5, 7, etc. So D is equal to a prime number. So this is equal to 2, 3, 5, etc. Okay, now first we have to find A intersection B. So A intersection B is equal to what is A? 1, 2, 3, etc. Intersection, what is B? 2, 4, 6,
etc. So if you observe 2, 4, 6 are even numbers, so this set is a subset of this set. Okay, B is subset of A here, so that is why the answer becomes B, that is 2, 4, 6, etc. So this is equal to B, because here B is a subset of A, that is why A intersection B is equal to B. Next, A intersection C. A intersection C. So that is equal to set A 1, 2, 3, etc. and set intersection set C. Set C is 1, 3, 5, etc. Okay. Here the set C also a subset of A. So this is equal to 1, 3, 5, etc. So A intersection C is equal to C. Okay. We have to do these problems like this. So next, A intersection D. A intersection D. So this is equal to 1, 2, 3, etc. intersection D 2, 3, 5, etc. all prime numbers. So all prime numbers is subset of this natural numbers. So this is equal to 2, 3, 5, etc. So this is equal to D. Next, B intersection C. B intersection C is equal to B 2, 4, 6, etc. even natural numbers. Intersection C. B intersection C. Okay. C is a odd number, odd natural numbers, that is 1, 3, 5, etc. So if you observe, there is no common element between even natural numbers and odd natural numbers. So the answer is a empty set. Okay. So empty set is nothing but 5. Okay. So we have to do this problem like this. Next one, B intersection D. B intersection D. So this is equal to set of B 2, 4, 6, etc. intersection D. D is a prime number, that is 2, 3, 5, etc. What are the common factors of both these sets? The 2 is only even and prime number, that is why, so we have to write 2 here. చూడండి B ఇంటర్సెక్షన్ D అని ఇవ్వడం జరిగింది ఇక్కడ. ఇవన్నీ సరి సంఖ్యలు, ఇవన్నీ కూడా బేస్ సంఖ్యలు అన్నమాట. సారీ, ప్రధాన సంఖ్యలు. సో సరి సంఖ్యలోని ప్రధాన సంఖ్యలో ఉమ్మడిగా ఉండేది ఏంటి? 2 ఉంటుంది అన్నమాట. 2 అనేది ఒకే ఒక సరి ప్రధాన సంఖ్య కాబట్టి, సో దీని ఆన్సర్ 2 వేయాలి. సో నెక్స్ట్ C ఇంటర్సెక్షన్ D. C intersection D. So this is equal to the value of C. The set is C is odd numbers, that is 1, 3, 5, etc. Okay. Intersection D. D is a prime number, that is 2, 3, 5, etc. Okay. In odd numbers, some of the numbers are prime numbers. So all these numbers come into this set. Okay. Because 2, 3, 5, etc. are is not subset, because 2 is not in the odd number set.
So except 2, all these numbers in that set D comes in the intersection part. So we have to write 3, 5, 7, etc. Okay. So this prime number set is subset of this odd number set except 2. Okay. So this is the final answer. ఇక్కడ చూడండి C intersection D. C అంటే ఏంటి? ఇక్కడ మనకి బేస్ సంఖ్యలు, ఇక్కడ D అంటే ప్రధాన సంఖ్యలు. ఇప్పుడు మనకి చూడండి ప్రతి బేస్ సంఖ్య ప్రధాన సంఖ్య అవ్వదు, బేస్ సంఖ్యలు కొన్ని మాత్రమే ప్రధాన సంఖ్యలు అవుతాయి. అంటే దీని ఈ ప్రధాన సంఖ్యల సమితి 2 మినహాయిస్తే అన్నీ కూడా దీనికి ఉపసమితి అవుతుంది. అంటే మనకు ఆటోమేటిక్గా ఈ 2 కాకుండా మిగతా ఉన్న ఎలిమెంట్స్ అన్ని కూడా ఇక్కడ వస్తాయన్నమాట. అంటే 3, 5, 7 ఎక్సెట్రా వస్తాయన్నమాట. సో ఈ విధంగా ఈ ప్రాబ్లం చేయాలి.